జూలై 7, 2011 మనం ప్రజెంట్ టెక్సస్లో ఉన్న హంట్స్విల్లీ ప్రిజన్లో ఉన్నాం. ఈవినింగ్ టైం 6 అవుతుంది. కొందరు ఆఫీసర్స్ ఒక క్రిమినల్ చేతులకి బేడీలు వేసి ఒక స్పెషల్ రూమ్కి తీసుకెళ్తున్నారు. ఆ రూమ్లో ఒక బెడ్ ఉంది. దాని మీద అతన్ని పడుకోబెట్టి కాళ్ళు చేతులు కట్టేశారు. ఎందుకు అనుకుంటున్నారా? అతన్ని చంపబోతున్నారు. ఆ విషయం అతనికి కూడా తెలుసు. అతనికి క్యాపిటల్ పనిష్మెంట్ అంటే మరణశిక్ష పడింది. అది రూమ్ బయట నుండి గ్లాస్ వాల్లో కొందరు ఆఫీసర్స్, మీడియా పర్సన్స్ కెమెరాలో షూట్ చేస్తూ చూస్తున్నారు. చనిపోయే ముందు చివరిగా చెప్పిన మాటలు: నేను చాలామందిని బాధ పెట్టాను. ఐఎమ్ ట్రూలీ సారీ. వీలైతే నన్ను క్షమించండి. లాస్ట్లో వైవా మెక్సికో అని 2 సార్లు అరిచాడు. అంటే లాంగ్ లివ్ మెక్సికో అని. ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఇది జస్ట్ ఒక క్రిమినల్ డెత్ స్టోరీ కాదు. ఇది ఒక బ్రూటల్ మర్డర్ కేస్. ఈ కేస్ అమెరికా ప్రెసిడెంట్ని కదిలించింది. మెక్సికో గవర్నమెంట్ని షేక్ చేసింది. యునైటెడ్ నేషన్స్ వరకు వెళ్ళి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో ఆర్గ్యూ అయింది. ఒక కేస్ మొత్తం వరల్డ్ని షేక్ చేసింది. కానీ ఈ ప్రెసిడెంట్లు, కోర్టులు, లాయర్ల గురించి మాట్లాడుకోబోయే ముందు మనకి ఒక అమ్మాయి గురించి తెలియాలి. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు అడ్రియా సాసెడా. జస్ట్ 16 ఏళ్ళ అమ్మాయి. వీకెండ్ కదా అని పేరెంట్స్ పర్మిషన్ తీసుకొని నైట్ ఒక పార్టీకి వెళ్ళిన అమ్మాయి మార్నింగ్ కల్లా బట్టలు కూడా లేని, గుర్తుపట్టలేని స్థితిలో ఒక మట్టి రోడ్ పక్కన శవమై కనిపించింది. అసలు ఆ పార్టీలో ఏం జరిగింది? ఎవరు ఆ అమ్మాయిని ఇంత దారుణంగా చంపారు? పార్టీలో ఉండాల్సిన అమ్మాయి ఎక్కడో మట్టి రోడ్లో ఎలా చనిపోయింది? 1 కాదు, 2 కాదు, ఎన్నో దారుణాలు ఆ అమ్మాయి ఆ పార్టీలో ఫేస్ చేసింది. ఈ కేసులో చాలా గ్రాఫిక్ కంటెంట్ ఉంటుంది. సో బిలో 18 ఏజ్ ఉన్న వాళ్ళు దయచేసి వీడియోని స్కిప్ చేయండి. అబోవ్ 18 ఏజ్ ఉన్న యంగ్స్టర్స్, పబ్ కల్చర్, వెస్ట్రన్ కల్చర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే ఈ వీడియో మీకోసమే. మెయిన్గా అమ్మాయిలు ఖచ్చితంగా ఈ కేసు గురించి తెలుసుకోవాలి. సో లెట్స్ బిగిన్ టుడేస్ కేస్. శాన్ ఆంటోనియో సిటీ, టెక్సస్, మే 20, 1994. అది ఫ్రైడే నైట్. విన్సెంట్ అనే స్ట్రీట్లో ఒక అవుట్డోర్ పార్టీ జరుగుతుంది. మొత్తం అంతా యంగ్ పోరగాళ్ళు, యంగ్ అమ్మాయిలు. లౌడ్ మ్యూజిక్, ఫుల్గా తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. నైట్ టైం 9 అవుతుంది. అప్పుడే అదే పార్టీకి అడ్రియా కూడా తన ఫ్రెండ్స్తో వచ్చింది. తను కూడా మందు తాగడం స్టార్ట్ చేసింది. ఎంతగా తాగిందంటే తర్వాత అటాప్సీ రిపోర్ట్లు తెలిసింది. తన బెడ్లో ఆల్కహాల్ పర్సంటేజ్ లీగల్ డ్రైవింగ్ లిమిట్ కంటే 2.5 టైమ్స్ ఎక్కువ ఉంది. అదే కాక తన బాడీలో కొకైన్ డ్రగ్ కూడా దొరికింది. సో సింపుల్గా చెప్పాలి అంటే ఆ పార్టీలో షీఈ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. నిలబడలేకపోతుంది, తూగుతుంది. ఏం జరుగుతుందో, ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితి. మిడ్ నైట్ టైం 1 o'clock. అప్పుడే అక్కడ ఉన్న మనుషుల్లో మృగాలు బయటికి వచ్చాయి. అడ్రియా పరిస్థితిని చూసి ఆ పార్టీలో ఉన్న ఓ గ్రూప్ అబ్బాయిలు తనకి హెల్ప్ చేయకపోగా అడ్వాంటేజ్ తీసుకోవడం స్టార్ట్ చేశారు. 7-8 మంది చుట్టుముట్టారు. అడ్రియాని ఒకరి తర్వాత ఒకరు యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు. అది చూసిన ఇంకో 2 అమ్మాయిలు తనకి హెల్ప్ చేద్దామని వచ్చారు. కానీ ఆ గ్రూప్ వాళ్ళిద్దరిని ఆపేసి అడ్రియా ఏం చేస్తుందో తనకి తెలుసు, మీరు వెళ్ళిపోండి అని బెదిరించారు. ఆ 2 అమ్మాయిలు చెప్పిన దాని ప్రకారం అడ్రియా ఒంటి మీద షర్టు తప్ప ఇంకేం లేదు. అండ్ ఆ గ్రూప్ కాండోమ్స్ యూజ్ చేస్తున్నారు. అడ్రియాకి అసలు ఏం జరుగుతుందో తెలియనంత అన్కాన్షియస్ స్టేజ్లో ఉంది. ఇదంతా పార్టీలో ఉన్న సైమన్ ఓర్టేగా అనే వ్యక్తి దూరం నుంచి షాక్ అయి చూస్తున్నాడు. అంతేకాదు ఆ గ్రూప్ నుండి ఒక పర్సన్ అతని దగ్గరికి వచ్చి నువ్వు కూడా జాయిన్ అవ్వు అని కూడా ఇన్వైట్ చేశాడు. సైమన్ డిస్గస్టింగ్గా ఫీల్ అయి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొద్దిసేపు తర్వాత ఒక అతను అడ్రియాని చెట్ల వెనకాల నుండి ఎత్తుకురావడం చూశాడు సైమన్. అడ్రియా కళ్ళు తెరవలేకపోతుంది, నడవలేకపోతుంది. అతను ఆమెని తెచ్చి ఒక కార్ మీద పడుకోబెట్టి వెళ్ళిపోయాడు. సైమన్ అడ్రియాని లేపడానికి, మాట్లాడడానికి ట్రై చేశాడు. కానీ అడ్రియా రెస్పాండ్ అవ్వట్లేదు. ఇంతలో ఇంకో పర్సన్ అక్కడికి వచ్చి అడ్రియాని ఎత్తుకెళ్ళి ఒక కారులో మళ్ళీ రేప్ చేశాడు. సైమన్ చెప్పిన దాని ప్రకారం వాళ్ళంతా ఒక డేంజరస్ గ్యాంగ్లా ఉన్నారని, డ్రగ్స్ వేసుకుంటున్నారని, సో అందుకే నేను వాళ్ళని ఆపలేకపోయానని చెప్పాడు. తర్వాత అడ్రియాని ఇంకేం చేస్తారు అని భయపడి ఇక నేనే అడ్రియాని వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టాలి అని డిసైడ్ అయ్యి అడ్రియాని తన కారులోకి తీసుకెళ్తున్నాడు సైమన్.
అప్పుడే సీన్లోకి హంబర్టో లియల్ అనే పర్సన్ ఎంటర్ అయ్యాడు. అడ్రియా మదర్ నాకు బాగా తెలుసు. నేను తనని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేస్తాను. నేను హ్యాండిల్ చేయగలను అని కాన్ఫిడెంట్గా సైమన్తో అన్నాడు. సైమన్ అతన్ని నమ్మి ఓకే అని చెప్పాడు. అరౌండ్ మార్నింగ్ టైం 5 అవుతుంది. హంబర్టో అడ్రియాని తన కారులో ఎక్కించుకొని ఆ పార్టీ నుండి వెళ్ళిపోయాడు. ఇదంతా జరిగిన 30 మినిట్స్ తర్వాత ఒక పర్సన్ ఫాస్ట్గా పరిగెడుతూ పార్టీకి వచ్చి గట్టిగా అరుస్తున్నాడు. అసలు ఏం జరిగింది ఇక్కడ అని పార్టీలో ఉన్న వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. ఆ వచ్చిన పర్సన్ ఎవరో కాదు, హంబర్టో తమ్ముడు గ్యాల్బర్టో. కంగారుగా ఏం జరిగింది ఇక్కడ, మా అన్నయ్య ఇంటికి మొత్తం బ్లడ్ పూసుకొని వచ్చాడు, ఒక అమ్మాయిని చంపేశా అని అంటున్నాడు, ఎవరు అమ్మాయి అని అడుగుతున్నాడు. పార్టీలో మూడ్ ఒక్కసారిగా మొత్తం మారిపోయింది. మ్యూజిక్ ఆపేశారు. అందరూ భయపడుతున్నారు. సరౌండింగ్స్ మొత్తం సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. అలా కొద్దిసేపటికి పార్టీ జరిగే ప్లేస్కి కొద్దిగా దూరంలో ఒక మట్టి రోడ్ పక్కన ఒంటి మీద బట్టలు కూడా లేని ఒక బాడీ కనిపించింది. అది అడ్రియానే. గుర్తుపట్టలేని విధంగా ఫేస్ డ్యామేజ్ అయ్యింది. ఒక కంటి నుండి తల లోపలి వరకు డీప్గా కట్ అయ్యింది. అందులో నుండి ఇంకా బ్లడ్ కారుతూనే ఉంది. బాడీ పక్కనే ఒక పెద్ద 30-40 కేజీస్ వెయిట్ ఉండే రాయి కనిపించింది. దానికి బ్లడ్ ఉంది. తన చేతులకి గోర్లు కూడా ఊడిపోయాయి. అంటే అంతగా ప్రాణాల కోసం ఫైట్ చేసింది. మెడ మీద చెస్ట్ పైన పంటిఘాట్లు ఉన్నాయి. అంతేకాదు, వీటన్నిటికంటే దారుణమైన విషయం ఏంటంటే బాడీలో 15-16 సెంటీమీటర్స్ పొడవు ఉన్న ఒక కర్ర ఉంది. ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు. మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇదంతా అమ్మాయి ప్రాణాలతో ఉన్నప్పుడే జరిగింది. ఇంత భయంకరంగా హింసించి ఆమెని ఒంటరిగా అక్కడ వదిలేశారు. కొద్దిసేపటికి పోలీసులు వచ్చారు. ఆ ప్లేస్ని అంతా ఫోటోలు తీసుకున్నారు. డిటెక్టివ్స్ హంబర్టో కోసం సర్చింగ్ స్టార్ట్ చేశారు. అదే రోజు హంబర్టో తనంతకు తానే పోలీస్ స్టేషన్కి వచ్చాడు. పోలీసులకి 2 రకాలుగా స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఆ అమ్మాయిని కార్ ఎక్కించుకొని వెళ్తుండగా సడన్గా ఆ అమ్మాయి భయంతో కార్ డోర్ ఓపెన్ చేసి దూకేయాలని ట్రై చేసింది. నేను కార్ ఆపాను. ఆ అమ్మాయి పరిగెడుతూ చెట్ల వైపు వెళ్ళిపోయింది. నేను కారులోనే 15 మినిట్స్ వెయిట్ చేశాను. ఇక అమ్మాయి రాకపోవడంతో నేను ఇంటికి వచ్చేశాను అని క్లీన్గా, సింపుల్గా, నార్మల్ టోన్లో చెప్పాడు. ఇది విన్న పోలీసులు, మీ తమ్ముడు ఆల్రెడీ నువ్వు ఇంటికి డ్రెస్ మొత్తం బ్లడ్తో వచ్చావని, ఎవరినో అమ్మాయిని చంపానని చెప్పావని స్టేట్మెంట్ ఇచ్చాడు. సో ఏం జరిగిందో నిజం చెప్పు అని అడిగారు పోలీసులు. అప్పుడు ఇంకో స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇద్దరం కారులో వెళ్తున్నప్పుడు మా ఇద్దరి మధ్య చిన్న ఆర్గ్యుమెంట్ అయింది. అమ్మాయి కార్ దిగి పరిగెడుతూ చెట్ల వైపు వెళ్ళింది. నేను కూడా ఫాలో అయ్యాను. సడన్గా అమ్మాయి నన్ను అటాక్ చేసింది. ఫేస్ మీద బరకడం స్టార్ట్ చేసింది. నేను తన్ని గట్టిగా తోశాను. తను కింద పడి తలకి గట్టిగా దెబ్బ తగిలింది. తనని లేపడానికి ట్రై చేశాను, కానీ రక్తం చూసి భయంతో అక్కడి నుండి వెళ్ళిపోయానని చెప్పాడు. కానీ అమ్మాయిని బలవంతం చేయడం, రాయితో కొట్టడం, కొరకడం వీటన్నిటినీ ఒప్పుకోలేదు. అదే రోజు పోలీసులు అతని ఇంటిని చెక్ చేస్తున్నప్పుడు లాండ్రీ రూమ్లో ఒక రక్తపు మరకలు ఉన్న ఒక బ్లౌజ్ దొరికింది. ఆ బ్లడ్ అడ్రియా బ్లడ్తో మ్యాచ్ అయ్యింది. అడ్రియా ఒంటి మీద ఉన్న పంటిఘాట్లు కూడా హంబర్టో పండ్ల సైజుతో మ్యాచ్ అయ్యాయని ఫారెన్సిక్ డెంటల్ ఎక్స్పర్ట్ కన్ఫర్మ్ చేశాడు. హంబర్టో అండర్వేర్ మీద కూడా అడ్రియా బ్లడ్ దొరికింది. సో ఎవిడెన్స్లు అన్నీ పక్కాగా ఉన్నాయి. జూలై 1995 కేసు కోర్టుకి వెళ్ళింది. ఈ ఎవిడెన్స్లన్నిటితో పాటు హంబర్టో మీద ఇంకో కంప్లైంట్ బయటికి వచ్చింది. 2 వీక్స్ ముందు ఇంకో టీనేజ్ అమ్మాయిని అటాక్ చేశాడని తెలిసింది. వీటన్నిటికీ గాను హంబర్టోకి మరణశిక్ష వేసింది కోర్టు. రేపే హంబర్టోని చంపమని ఆర్డర్స్ ఇచ్చింది. ఇక్కడితో అయిపోయింది అనుకోకండి. కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది 1995లో, కానీ హంబర్టోకి మరణశిక్ష పడి చనిపోయింది 2011లో. ఈ మధ్యలో చాలా జరిగాయి. ట్విస్ట్ ఏంటంటే హంబర్టో అమెరికన్ సిటిజన్ కాదు, అతను ఒక మెక్సికన్. అతను 2 ఏళ్ల వయసు ఉన్నప్పుడు మెక్సికో నుండి యుఎస్కి వచ్చాడు. ఇంటర్నేషనల్ లా ప్రకారం ఒక ఫారిన్ పర్సన్ని క్రైమ్ చేశారని అరెస్ట్ చేస్తే వెంటనే అతని కంట్రీకి ఆ ఇన్ఫర్మేషన్ చెప్పాలి. ఆ కంట్రీ లీగల్ హెల్ప్ తీసుకోవాలి. ఇది హంబర్టోకి తెలియదు. ఆ కోర్ట్ లాయర్స్ కూడా పట్టించుకోలేదు. టెక్సస్ కోర్ట్ జడ్జిమెంట్ రాంగ్ అని,
ఈ కేసు గురించి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటే మేము మంచి లాయర్స్ని, రియల్ ఎక్స్పర్ట్స్ని పెట్టి ఇన్వెస్టిగేషన్ చేయించే వాళ్ళం. మాకు తెలియకుండా మా కంట్రీ పర్సన్ని అన్యాయంగా చంపుతున్నారని మెక్సికో గవర్నమెంట్ ఇంటర్నేషనల్ కోర్టులో దీని మీద కేసు వేసింది. ఇంటర్నేషనల్ కోర్టు కూడా మెక్సికోకి మద్దతుగా తీర్పు ఇచ్చింది. ఈ కేసుని మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పింది. దానికి అప్పట్లో ఉన్న యుఎస్ ప్రెసిడెంట్ జార్జ్ బుష్ కూడా ఒప్పుకొని టెక్సస్ గవర్నమెంట్కి మళ్ళీ కేసు రీఇన్వెస్టిగేషన్ చేయమని చెప్పాడు. దానికి టెక్సస్ కోర్టు ఒప్పుకోలేదు. యుఎస్ సుప్రీం కోర్టు కూడా టెక్సస్ కోర్టుకి సపోర్ట్ చేసింది. యుఎస్ ప్రెసిడెంట్ చెప్పినా, ఇంటర్నేషనల్ కోర్టు చెప్పినా మళ్ళీ కేసుని రీఓపెన్ చేయడం కుదరదు అని చెప్పేశాయి. ఫైనల్గా 2011లో బారాక్ ఒబామా ప్రెసిడెంట్గా ఉన్న టైంలో ఈ కేసు ఫైనల్ జడ్జిమెంట్కి వచ్చింది. ఒబామా గవర్నమెంట్ టెక్సస్ కోర్టుకి సపోర్ట్ చేస్తూ యుఎస్ సుప్రీం కోర్టుకి అప్పీల్ చేసింది. మెక్సికో గవర్నమెంట్కి మళ్ళీ మండింది. ఇష్యూ మళ్ళీ పెద్దదయింది. యునైటెడ్ నేషన్స్ వరకు వెళ్ళింది. కానీ టెక్సస్ కోర్టు మాత్రం తగ్గలేదు. క్రిమినల్ క్రైమ్ని టెక్సస్లో చేశాడు కాబట్టి టెక్సస్ రూల్స్తోనే క్రిమినల్కి శిక్ష పడుతుంది అని స్టేట్మెంట్ ఇచ్చింది. ఫైనల్గా జూలై 7 సాయంత్రం హంబర్టో తన లాస్ట్ మీల్ తిన్నాడు. తర్వాత తనకి లీతల్ ఇంజెక్షన్ ఇచ్చారు. మెల్లగా నిద్రలోకి వెళ్ళాడు. కొద్దిసేపటికి ఊపిరి ఆగిపోయింది. సాయంత్రం 6:21కి హీ ఈజ్ డెడ్. ఇంటర్నేషనల్ లాస్, పాలిటిక్స్, కోర్ట్స్ అంటూ వీటన్నిటి మధ్యలో ఒక 16 ఏళ్ళ అమ్మాయిని, ఆ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని 17 ఇయర్స్ మర్చిపోయారు అంతా. మన ఇండియాలోని జస్టిస్ లేట్ అవుతుందేమో అని అనుకునేవాడిని. యుఎస్ఏ లాంటి కంట్రీలో కూడా ఇదే పరిస్థితి అని ఈ కేసు వల్లే తెలిసింది. హంబర్టో చనిపోయాడు. బట్ ఆ పార్టీలో అడ్రియాకి నరకం చూపించిన ఆ గ్యాంగ్, వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ మీద ఏ యాక్షన్ తీసుకోలేదు. వాళ్ళు ఎవరో కూడా ఐడెంటిఫై చేయలేకపోయారు. ఎందుకంటే పార్టీలో ఉన్న వాళ్ళంతా డ్రింక్ చేశారు. ఎవరు ఏం చూశారో, ఎవరు ఏం చేశారో తెలుసుకోవడం కూడా చాలా కష్టమైంది. బట్ అడ్రియా బాడీలో సైమన్ దొరికింది. బట్ అప్పట్లో సైమన్ని టెస్ట్ చేసి ఐడెంటిఫై చేసే టెక్నాలజీ కూడా లేదు. సో ఆ రేపిస్టులు తప్పించుకున్నారు. ఈ కేస్ అమెరికా హిస్టరీలోనే మోస్ట్ డిస్టర్బింగ్, గ్రూసమ్ అండ్ బ్రూటల్. సేమ్ మన ఇండియాలో దిశ కేసులా. నేను ఇంకా ఈ ఘోరాన్ని కరెక్ట్గా చెప్పలేకపోయాను. బికాస్ అడ్రియా ఉన్న పొజిషన్ని, పెయిన్ని, ఆ పార్టీలో జరిగిన దారుణాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం. సో మీలో కూడా పబ్ కల్చర్లు, పార్టీ కల్చర్ల మీద ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిలు అలాంటి పార్టీస్కి వెళ్ళే ముందు 1-2 సార్లు ఆలోచించండి. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఆల్వేస్ బీ కాన్షియస్ అండ్ బీ సేఫ్. ఈ కేసులో తప్పు ఎవరిది? పార్టీకి వెళ్ళి ఒళ్ళు తెలియకుండా తాగిన అడ్రియాదా? మనుషుల మన ఇంగిత జ్ఞానం లేకుండా మృగాలలా బిహేవ్ చేసిన ఆ అబ్బాయిల గ్యాంగ్దా? లేక అంత దారుణాన్ని చూసి ఆపలేకపోయిన సైమన్దా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఇంకో కేస్ స్టడీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, సీ యూ, గుడ్ బై.